సో నీకంతా తెలిసిపోయింది కదా? ఇక మీదట మన ఇద్దరి మధ్యలో ఉన్నది కేవలం బిజినెస్ డీల్ మాత్రమే. నీకు రావాల్సిన డబ్బు, నీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ పెట్టెలో ఉన్నాయి. నీ వల్ల నాకు ఎటువంటి ఆపద రానంత వరకు నా వల్ల నీకు ఎటువంటి ఆపద రాదు. ఏం బెదిరిస్తున్నావా? నీ రాజకీయ లాభం కోసం కన్న కొడుకునే చంపావు. నువ్వేమైనా చేస్తావు. మీ నుండి మీ కుటుంబాన్ని కాపాడడానికి నేను జైలుకి వెళ్ళినా పర్లేదు, నిన్ను మాత్రం వదిలిపెట్టను. నన్ను మన్నించండి అమ్మా. నేను శర్వాని కాదు. శర్వ ప్రాణాలతోనే లేడు. మీ ఆయనే చంపేశాడు. మీకు కూడా తెలుసా? నేనేదో మీ అందరినీ మోసం చేస్తున్నాను అనుకున్నా. మొగుడు పిల్లలిద్దరు కలిసి నన్ను మోసం చేశారా? ఏం జరుగుతుంది ఇక్కడ? చైతి, అన్యాయంగా నాన్నమ్మని ఎందుకురా మారిపోయాడు? ఏం చేయాలరా? ఏం చేస్తే మారుతావు? వద్దు నాన్న, ఏం కాదు నాన్న, ఏడవకండి నాన్న, ప్లీజ్ నాన్న, ఏడవకండి. నిన్ను పెంచినట్టు వాడిని కూడా పెంచానమ్మా, కానీ వాడు ఎందుకు ఇలా తయారయ్యాడో తెలియట్లేదు. నిన్న కూడా ప్రిన్సిపల్ ఫోన్ చేశారు, ఎవరో అమ్మాయి మీద చెయ్యేశాడంట. ఇది ఎక్కడి దాకా వెళ్తుందో తలుచుకుంటేనే బాధగా ఉంది. ఏం కాదు నాన్న. సర్వా, నాన్నని కొడతావా? నీకెంత ధైర్యం రా? ఆ మనిషి ముందు నన్ను కొట్టాడు. ఆయన కొడితే నువ్వు కూడా కొడతావా? అంత పొగరా? నాన్న ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? అమ్మాయిని నేను చేసిందంట. నువ్వు నా తమ్ముడు అని చెప్పుకోవడానికి అసలు ఏంట్రా ఇది? దీని వల్లే కదా నువ్వు ఇలా తయారవుతున్నావు. నాకు ఇవ్వు. ఇవ్వనురా. ఇవ్వని చెప్తున్నా కదా. ఎంత కష్టపడి కొన్నానో నీకు తెలుసా? తెలుసా? బాబుకి కూతుకి చెప్తే అర్థం కదా. నువ్వు చావే, నువ్వు చేస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. చావే, చావు. శర్మ, రే శర్మ, అయ్యో నాన్న, హాస్పిటల్ వెళ్దాం నాన్న. నాన్న, హాస్పిటల్ వెళ్దాం నాన్న. అయ్యో శర్వా, శర్మ, శర్మ, నాన్న, నేను కావాలని చేయలేదు నాన్న. వాడే వచ్చి నాకు గొంతు పట్టుకున్నాడు. అయ్యో అయ్యో, తెలియకుండా చంపేశాను. ఎలా జరిగిందో తెలియదు నాన్న. అయ్యో చంపేశాను. అయ్యో వద్దమ్మా, వద్దమ్మా, పోలీసులకు చెప్పొద్దమ్మా. శర్మ పారిపోయాడమ్మా. శర్మ ఇల్లు వదిలి పారిపోయాడు.
ఇల్లు తిని పారిపోయిన శర్మ తిరిగి ఇంటికి రాలేదు పారిపోయాడు. ఇదిగో ఇలా చూడమ్మా, ఈ విషయం బయటికి ఎవరికి తెలియకూడదు. వాడు డ్రగ్ అడిక్ట్, పైగా అమ్మాయిల మోజులో ఉన్నాడు. ఇది బయటికి తెలిస్తే ఒక్కొక్కరు ఒక్కోలా కథలు అల్లుతారమ్మా. నీ భవిష్యత్తు, పెళ్లి, కుటుంబ గౌరవం మొత్తం పోతాయమ్మా. ఇలా చూడు ధైర్యంగా ఉండు, ధైర్యంగా. నాన్న నేనున్నాను, నిన్ను హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తాను. నువ్వు అమ్మకి తోడుగా నాన్నమ్మ దగ్గర ఉండు, నేను చూసుకుంటాను. శర్వ ఇంటికి రాలేదు, శర్వ పారిపోయాడు. శర్వ ఇంటికి రాలేదు, శర్వ పారిపోయాడు. శర్వ ఈ రహస్యం గుమ్మం దాటి బయటికి వెళ్ళకూడదని నేను ఇన్ని తప్పులు చేశాను. నువ్వు మంచోడివే, కానీ నాకు నా కూతురు జీవితమే ముఖ్యం. వద్దు నాన్న, మళ్ళీ నేను నా తమ్ముడిని దూరం చేసుకోలేను. ఒక్క తప్పుని చెరపడానికి చాలా తప్పులు చేశాం. చాలు నాన్న. నా కూతురు తెలియక చేసిన తప్పు కోసం 15 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తోంది. కానీ నేను అన్ని తప్పులు తెలిసే చేశాను. ఏ శిక్ష అయినా నాకే పడదు. ప్లీజ్ ప్లీజ్. అయ్యా చాలా సంతోషం అయ్యా, ధన్యవాదాలయ్యా. సార్, మనం ఈ కేసులో గెలిచాం సార్. ఇక మీదట ఆ భూమి మన ప్రజలకే సొంతం. అక్కడ హోటల్ కడతాను, రిసార్ట్ కడతాను ఎవరు రావడానికి వీల్లేదు సార్. మీకు ధన్యవాదాలయ్యా. మీరు చల్లగా ఉండాలి, మీ కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలయ్యా. బాబు వచ్చిన ఎలా విశేషమయ్యా? బాబు ఎక్కడయ్యా? బాబుని పిలవండి అయ్యా, బాబుని పిలవండి అయ్యా, బాబుని రమ్మని చెప్పండి అయ్యా. ఎక్కడికి వెళ్తున్నావు? నాకేమైనా కుటుంబం ఉందా? ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వెళ్ళడమే. నేను ఇక్కడే ఉండమనడానికి మాకే హక్కు ఉంది. నువ్వు ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి గొడవలే కదా చూస్తున్నావు. నీ పాత జీవితానికి వెళ్తే సంతోషంగా ఉంటావు. నేను బతికింది కూడా ఒక బతికేనాక. నేను ఎక్కడ పుట్టానో కూడా తెలియదు. కుటుంబం అంటే ఏంటి, అమ్మ అంటే ఏంటి, నాన్న అంటే ఏంటి, తోడ పుట్టినోళ్ళ ప్రేమ ఎలా ఉంటుందో ఇక్కడ వచ్చాకే తెలిసింది. నాకు వీటన్నిటికీ అర్హత లేదక్క. మాకు మాత్రం ఏ అర్హత ఉంది? అంత పెద్ద తప్పు చేసేసి మంచి వాళ్ళలాగా నటిస్తున్నాం. అలా అనకండి అక్క. నేను తమ్ముళ్ళ నటించడానికి వచ్చాను. నాకు కష్టం వస్తే మీరంతా తల్లడిల్లిపోయారు. అతను తప్పుదారిలో వెళ్ళిన కొడుకు, పొరపాట్లో జరిగిన తప్పు, దాన్ని బయటికి చెప్పుకోలేక ఆ కుటుంబంలో మీరు ఎంత బాధపడుతున్నారో నేను అర్థం చేసుకోగలను. కుటుంబం కాపాడుకోవడం కోసం అందరూ ఎంతో త్యాగం చేయాల్సి వస్తుంది కదా. ఇంట్లో ఒక అక్క ఉంటే 2 అమ్మలతో సమానం.
అది ఎవరికి తెలియకపోయినా ఒక తమ్ముడికి బాగా తెలుస్తుందక్క. వాడికి అదృష్టం లేదు. తోడ పుడితే మాత్రమే తమ్ముడవుతాడా ఏంటి? నిజమో అబద్ధమో, నువ్వు వచ్చిన దగ్గర నుండి అమ్మ నాన్న సంతోషంగా ఉన్నారు. మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు. తమ్ముడిని పోగొట్టుకొని ఏడవడం నాకేవి కొత్త కాదు. ఓ, సంతోషంగా ఉండు. పోలేదా? టికెట్ కొనడానికి డబ్బులు లేవు. నీకోనివ్వనా? నువ్వు అలాంటి నేను వెళ్ళిపోతా. ఏ కూర్చో, నోరు మూసుకొని రా. ఇంటికి వెళ్ళగానే స్నానం చెయ్యి, వాసన భరించలేకపోతుంది. చూడక్క, నేను ఇంట్లో ఉంటానంటే ఫస్ట్ కండిషన్ నన్ను రోజు స్నానం చేయమని చెప్పకూడదు. ఇప్పుడు మాత్రం రోజు చేస్తున్నావా ఏంటి? రెండో కండిషన్, నేను వారంలో ఒక్కసారి మందు కొట్టాలి. సరే, అమ్మని అడిగి చెప్తాలే. వద్దు వద్దు, అది నేనే చూసుకుంటాను. మూడో కండిషన్, నువ్వు త్వరగా పెళ్లి చేసుకో, అప్పుడే నా రూట్ క్లియర్ అవుతుంది. ఓ, నేను పెళ్లి చేసుకోపోతే నువ్వు చేసుకోవు కదా? అమ్మమ్మ అంత పని చేయకు, నేను అబ్దుల్ కలాంలో ఉండలేను.